నష్టపరిహారం చెల్లించలేని దౌర్భాగ్య స్థితి. వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులకు తుఫాను నష్టపరిహారం చెల్లించలేని దౌర్భాగ్య స్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో హుదూద్, తిత్లీ తుఫాను వచ్చినప్పుడు రైతులను అన్ని విధాలా ఆదుకున్నారని గుర్తు చేశారు. కానీ ఇటీవల మిచాంగ్ తుఫాను వచ్చి నష్టపోయిన రైతులను ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి దాదాపుగా ఒక్క ఛాన్స్ కాస్త ఆయనకి రాజకీయ భవిష్యత్తే లేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. ముఖ్యంగా రైతులు ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉండేటప్పుడు సిరి సంపదలతో ఆనందంగా ఉండేవాళ్ళు. అప్పుడు హుదూద్ తుఫాను కానీ, తిత్లీ తుఫాను కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పటికల్లా చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలు తీసుకొని ఎవరికి ఎలాంటి ఆస్తి నష్టం కానీ, పంట నష్టం కానీ వచ్చినా దానికి పరిహారంగా కూడా వారికి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మొన్న వచ్చినటువంటి మిచాంగ్ తుఫాన్లో కూడా ఎంతోమంది రైతులు పంట నష్టం పోతే కనీసం పంట నష్టపరిహారం కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఇక రైతులు ఈరోజు అప్పుల పాలైపోయి, ఎందుకంటే దిగుబడి సరిగ్గా రావట్లేదు. దిగుబడి వచ్చిన వాళ్ళకి గిట్టుబాటు ధర లేక మా ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే రైతులు ఉన్నారో, కాఫీ రైతులు ఉన్నారు, అలాగే వరి రైతులు ఉన్నారు, పండ్ల తోటలు కూడా సాగు చేసేటువంటి రైతులు ఉన్నారు. కానీ ఆ రైతు ఇంకా అప్పుల భారంలోకి నెట్టేవి పడ్డాడు. రైతు భరోసా అంటూ 13,500 రూపాయలు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అకౌంట్లోకి బటన్ నొక్కుతున్నానని చెప్పి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఒకరికి, అలాగే 2000 ఒకరికి, ఒక్కొక్కరికి 5000, ఇలా 13,500 కాదు కదా, అసలు ఆయన బటన్ నొక్కి కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే రైతులు అప్పులు పాలైపోయి ఉంటే ఆ రైతులకు రుణాలు మాఫీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతులు కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల్లో గతంలో రైతు రథాలంటూ, టిల్లర్లంటూ వ్యవసాయ యంత్రాంగాల్ని, ఆధునిక యంత్రాలని మా గిరిజనులకు ఇచ్చేవారు. ట్రైకాల్ లోన్ల ద్వారా అటువంటి యంత్రాలే కాదు, విత్తనాలు కూడా నాణ్యమైన విత్తనాలు ఇచ్చేవారు. ఈరోజు అటువంటి ఆధునికమైన యంత్రాలు లేవు, పైగా విత్తనాలు కూడా నాసిరకం ఇవ్వడం వలన ఈరోజు పంట ఇంటికి చేతకొచ్చినప్పటికల్లా వాతావరణ ఇబ్బందుల వలన కూడా ఈరోజు రైతు చాలా నష్టపోయాడు.